లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పనులు చేయండి. లక్ష్మీమాత ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు సంపద యొక్క దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ప్రజలు మంత్రాలను పఠిస్తారు, కొన్ని జ్యోతిష్య పరిహారాలు చేస్తారు. సంపద మరియు శ్రేయస్సు కోసం అనేక నివారణలు వాస్తు శాస్త్రంలో కూడా పేర్కొనబడ్డాయి. పూజతో పాటు రాత్రి పడుకునే ముందు కొన్ని సాధారణ నివారణలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం అవుతుంది. ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి. లక్ష్మీదేవి రాత్రి పూట, ముఖ్యంగా పౌర్ణమి రాత్రి తలుపు వద్దకు వస్తుందని నమ్ముతారు. కాబట్టి నిద్రించే ముందు ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా ఉంచుకోవాలి. దేవి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అడ్డంకులు, ధూళి ఉండకూడదు. తల్లి లక్ష్మి ఎవరి ఇల్లు శుభ్రంగా మరియు చక్కగా ఉంటుందో అక్కడ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రార్థన స్థలంలో సరైన లైటింగ్ ఉండాలి. పూజ గది ఎప్పుడు చీకటిలో ఉండకూడదు. దాదాపు ప్రతి ఇంట్లో గణేశుడు మరియు లక్ష్మీదేవి విగ్రహాలను పూజిస్తారు. రాత్రి పడుకునే ముందు గోడలో చిన్న బల్బు లేదా నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. చీకటి ప్రదేశాలు వాస్తులో ప్రతికూల కేంద్రాలుగా పరిగణించబడతాయి. చీపురు నిటారుగా ఉంచవద్దు. రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో తనిఖీ చేసుకోండి. చీపురు నిటారుగా ఉండడం లక్ష్మీదేవిని అవమానిస్తుంది. చీపురు ఉపయోగించిన తర్వాత ఎవరి కాళ్ళు కూడా పడని చోట ఉంచాలి. దీన్ని నేలపై అడ్డంగా ఉంచాలి. సరైన దిశలో నిద్రించండి. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత ఈ సూచనలను గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలను ఉత్తరం వైపు ఉంచడానికి ప్రయత్నించండి. వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ. ఉత్తర దిశ యొక్క పరిశుభ్రత. వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశను సంపదకు దేవుడు అయిన కుబేరుని దిశగా పరిగణిస్తారు. రాత్రి పడుకునేటప్పుడే కాకుండా ఇంట్లో ఈ దిక్కు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. దీంతో మీ ఇల్లు సంపదతో నిండిపోయే అవకాశం ఉంది. ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉన్నట్లు అనిపిస్తే రాత్రిపూట కర్పూరంతో లవంగాలను కాల్చండి. రోజు రాత్రి వేళ అన్ని పనులు పూర్తయిన తర్వాత ఇలా చేయండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని మరియు ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు. పూజా స్థలం నుంచి పాత పువ్వులను తొలగించండి. ఉదయం పూజకు పూలు, పండ్లు లేదా ఇతర పూజ సామాగ్రిని ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని తీయకుండా నిద్రించడం మంచిది కాదు. సంధ్య హారతి సమయంలో ఆ రోజున పాతబడిన పూలను, నీళ్లను తొలగించాలి. మీరు పాత్రలో శుభ్రమైన నీటిని ఉంచవచ్చు. పాత విషయాలు ప్రతికూలతను వ్యాప్తి చేస్తాయి. ఇది ఇంటి ఆనందం మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.